హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 55. ఇక సమాధానం చెప్పకుండా అతని కౌగిట్లో నలుగుతూ తల ఉంచుకుని నేల చూపులు చూస్తుంది పొట్టిది. పొట్టిదానివేనా, గట్టిదానవని అంటున్నావా అని అల్లరితో కూడిన నవ్వుతో అన్నాడు. తల అడ్డంగా నిలువుగా ఊపుతుంది. సైడ్ స్మైల్ ఇచ్చి, అఫ్కోర్స్ నువ్వు నాకు కంఫర్ట్గానే ఉన్నావు. ఫస్ట్ టైం చూసినప్పుడే వెంకటంకుల్ కూతురు ఇంత షార్ట్గా ఉందేంటి అనుకున్నా. అప్పుకి ఇచ్చిన ప్రామిస్ కోసం నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఒక నైట్ గడిపిన తర్వాత పర్లేదు గట్టి పిల్లే అనిపించింది గారంగా అంటూ నవ్వాడు. అమాయకంగా ముఖం పెట్టుకుని చూస్తుంది. కమాన్ కిస్ మీ పొట్టి. ఓ సారీ గట్టిపిల్ల కమాన్ అని అంటున్నాడు. అమాయకంగా ముఖం పెట్టుకుని చూస్తుంది. కమాన్ పొట్టి అని చెవిలో గట్టిగా అరిచాడు. నో సార్ ప్లీజ్ ఇప్పుడు కాదు, నైట్ చూద్దామని అంది ముద్దుగా. నో నాకు ఇప్పుడే కావాలి. ఒక ఫ్రెంచ్ కిస్ ఇచ్చేయి వదిలేస్తా, లేదంటే డోర్ క్లోజ్ చేసి ఇక్కడే దుకాణం పెట్టేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసింది. బెదురు ముఖం. నువ్వు ఇలా చూసినా ఎలా చూసినా నో యూజ్. తల అడ్డంగా ఊపాడు. రోజు నేనే ఇవ్వాలా? ఈరోజు నువ్వు ఇచ్చేయి. పైగా అక్కడ నా బుజ్జోడితో నువ్వు బుల్లి సంజయ్ కోసం మాట్లాడుతూ ఉంటే నాకు త్వరగా వాడికి పెళ్ళాన్ని ఇవ్వాలని మూడొస్తుంది. సార్ ప్లీజ్ అని బ్రతిమాలింది. సార్ బయటికి వెళ్దాము అని అంది. ఏదో సాధించినట్లు చెప్పింది. హాల్లోక అక్కడ అందరూ ఉంటారు, బాగోద్దు అని అన్నాడు ఫేస్ వికారంగా పెట్టి. అది కాదు సార్, హోటల్ ఆర్ మీ ఫ్లాట్కి వెళ్దాం, అక్కడ మీ ఇష్టం అని అంది తల ఉంచుకుని. అల్లరిగా నవ్వుతూ మరి కిస్ ఇస్తావా అని అడిగాడు. ఆమె తలను ఒక్క వేలితో గెడ్డం దగ్గర పట్టుకుని పైకి లేపుతూ కళ్ళెత్తి అతన్ని చూసి ఓకే సార్ అని అంది. చాలా చిన్న వాయిస్తో. ముద్దు ముద్దుగా ఉన్న చిట్టి చిట్టి పాపకు ఆమె వాయిస్కు, అల్లరి చిన్నపిల్ల మనస్తత్వానికి బాబు ఫ్లాట్ అయ్యాడు కదా. ఓకే అని పొట్టిదాన్ని జుట్టు మీద కిస్ చేసి బయటికి వచ్చాడు నిఖిల్. నిఖిల్ బయటికి రావటం ఆలస్యం. అమ్మయ్య అని గాస్కెట్ మీద కూలబడింది. గుండెల మీద చెయ్యి వేసుకుని ఏంటి సార్, బయట వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని కూడా లేదు, ఇంత పబ్లిక్గా రొమాన్స్ కావాలి అంటున్నాడు అనుకుంది. అతని చేతులు చేసిన చిలిపి అల్లరి, ఇక ఆమెను వదల్ని నిఖిల్ పర్ఫ్యూమ్ స్మెల్, అతని కొంటె చూపులకు నిగిత మనసు పొలికించింది. సిగ్గు మొగ్గలై డోరు దగ్గర నిలబడి నిఖిల్ బయట ఏం చెప్తాడా అని దొంగలా చూస్తుంది. శాంత భారతి ఇద్దరినీ పిలిచి, మామ్ ఆంటీ నేను నిగిత బయటికి వెళ్తున్నాము, ఈవినింగ్ వస్తాము, ఆఫీస్లో వర్క్ ఉంది, బుజ్జోడితో చెప్పండి అని అన్నాడు నిఖిల్ సీరియస్గా. రాము నిఖిల్కు సరిగ్గా మాటలు లేవు కదా మరి. అసలు తండ్రి అన్నవాడు అక్కడ ఉన్నట్లు కూడా లేదు అతనుకు. అందుకే నిక్కీ నిక్కీ అని పిలిచాడు. బయటకు వచ్చింది పొట్టిది. రెడీ అవ్వు ఆఫీస్కి వెళ్దామని అన్నాడు. సరే సార్ అని తన రూమ్కి వెళ్ళింది బ్యాగ్ కోసం. నిలబడి ఉన్న నిఖిల్ని పైనుంచి కింద వరకు రాము డాడీ అబ్జర్వ్ చేశాడు. నిఖిల్ షర్ట్ కలర్ దగ్గర రోజ్ పెటల్స్ పడి ఉన్నాయి. అది పొట్టిదాని తలలో ఉన్న రోజ్ ఫ్లవర్స్ అని అర్థం అవగానే కోపం పెరిగింది. కానీ ఏమీ చేయలేక భారతి వెంకట్లను కోపంగా చూసి సైలెంట్గా ఉన్నాడు రాము. శారీలో ఉన్న పిల్లది కాస్త పింక్ చుడిదార్లోకి మారిపోయింది. హ్యాండ్ బ్యాగ్ వేసుకుని బయటికి వచ్చింది. పేరెంట్స్ ఇద్దరికి ఈవినింగ్ వస్తానని చెప్పింది. శాంతి ముందుకు రాగానే శాంతి నవ్వుతూ బంగారు బొమ్మలో ఉన్నావు తల్లి అని తల నిమిరింది. వస్తాను మేడం అంటూ రాముని భయంగా చూస్తూ ముందుకు వచ్చింది. అందర్నీ చూస్తూ పొట్టి చేతిని పట్టుకుని బయటికి నడిచాడు. పైనున్న అర్జున్ చందు కపుల్కు బయటకు వెళ్తున్నాం, ఈవినింగ్ వస్తామని మెసేజ్ చేశాడు. ఇద్దరు కాల్లో కూర్చున్నారు. నిక్కీ వచ్చి పక్క సీట్లో కూర్చుంది. ఆమె వైపు కొంటె చూపులు చూస్తూ ఇంకా షల్ వి గో అని అన్నాడు. నిఖిల్ వైపు చూడలేక తల వంచుకుని సరే అన్నట్లు తల ఊపింది నిఖిత. ఇంకా కట్ చేస్తే ఇక నుంచి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది రాయలసీమ. బహుశా ఈ పదం తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. రాయలసీమ అనగానే ఫ్యాక్షనిజం గుర్తుకు వస్తుంది. కత్తులు, నాటు వేట కొడవళ్ళు, నాటు బాంబులు గుర్తుకు వస్తాయి. పోలీసులు కూడా తల దూర్చలేని గొడవలు, కొట్లాటలు గుర్తుకు వస్తాయి. వేటకత్తి పట్టి ఒంటి చేత్తో 100 తలలు నరికిన వంశం మాది అని చెప్పుకుంటారు అక్కడ జనం. అది పాతకాలపు మాట. ఇప్పుడు అలాంటిది లేదు. రాయలసీమ రత్నాల సీమ అంటున్నారు. పచ్చదనానికి పట్టు కొమ్మగా మా సీమ మారింది అంటున్నారు.
నల్లరేగడి నేలలు, నెత్తురుపారే నదుల్లో ఇప్పుడే గంగమ్మ పారుతుంది అంటున్నారు. పోలీసులు, రాజకీయ నాయకులు కూడా సీమ పచ్చగా ఉందని చెప్తున్నారు. కానీ ఇది రూపాయి నాణెంకు ఒకవైపు మాత్రమే. రాయలసీమలో ఇప్పటికీ అలానే ఉంది. రాయలసీమ రక్తం పారే ఏరు ఊరుగా, వేట కొడవలికి పొట్టు నెత్తురు చిందే ఎర్రని సీమగా పేరుగాంచిన జిల్లా కర్నూలులో ఉంది. కర్నూలు అర్బన్ జమ్మలమడుగు గ్రామంలో గవర్నమెంట్కు సంబంధించిన గుళ్ళు, బడులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ తప్ప మిగతా ఆస్తులన్నీ ఒకడివే. అతనెవరో కాదు, నారప్పరెడ్డి పెద్ద కొడుకు బైరారెడ్డి. నారప్పరెడ్డిని ముద్దుగా రెడ్డప్ప అని పిలుస్తారు అక్కడి జనం. ఆయనకి 3 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు బైరెడ్డి, రెండవ కొడుకు సంపత్ రెడ్డి. ఇక మూడవవాడు సంజయ్ రెడ్డి, సంజయ్ దత్. ఈ 3 గారాల పట్టి చెల్లెలు దుర్గా భవాని. ఇక నారప్పరెడ్డి ఆలి భార్య మాణిక్యాంబ. తండ్రి బాటలో నడుస్తూ, అదే ఆశయాలను నెరవేర్చుతూ, ఎత్తిన కత్తిని చావు వరకు వదలకుండా తండ్రి పౌరుషం పునికి పుచ్చుకున్న వీరులు, ధీరులు ఈ 3 కొడుకులు. కత్తి పడితే 10 మందిని చంపిన తర్వాత గాని నీరు ముట్టని ధీరులు. పగ పంతం పౌరుషం అంటూ తిరిగే యోధులు. జమ్మలమడుగు ఈ పేరు యావత్ దేశమంతా తెలుసు. ఒకే ఒక సంఘటనతో ఫ్యాక్షనిజం భారతదేశంతో పాటు ప్రపంచమంతా తెలిసింది. ఈ కుటుంబం అంటే ఆ సీమంతా హడలిపోతుంది. వాళ్ళ పేరు చెప్తే చాలు, చిన్న పిల్లాడు కూడా సుస్సు పోసుకోవడం మానేస్తాడు. జమ్మలమడుగు గ్రామం ఊరి పొలిమేరలో పోలేరమ్మ గుడి ఉంటుంది. నిత్యం పొట్టేళ్లను బలిస్తుంటారు. నడి ఒడ్డున ఓ నీలకంఠుని నిత్య నిధి ఉంది. వరుసగా 10 బజార్లు, 4,000 గడపలు, పిల్ల జల్ల కలిపి 9,000 మంది జనం. ఆ ఊరిలో ఒకే ఒకటి పెద్ద ఇల్లు నారప్పరెడ్డిది. 5 అంతస్తుల భవనం. పాత కాలంలోనే కట్టిన ఇంటిని మాడిఫై చేశారు. ఇల్లు మాత్రమే మారింది, అందులో మనుషులు కాదు. ఆ ఇంటి గేటు ముందు ఖద్దరు బట్టలు, తెల్ల చొక్కా, తెల్ల పట్టు పంచెను లుంగీలో కట్టుకుని, కోర మీసాలతో, చేతులతో వేట కొడవలి పట్టుకుని 50 మంది. లోపల విశాలమైన భవనంలో ఒకవైపు గొడ్ల చావడి, గొర్రెలు, మేకలు, నాటుకోళ్లు ఒకవైపు. ఇంటికి కుడివైపు కత్తెలు, బల్లెంలు, సానపట్టే నిప్పుల కొలమిలా ఉంటుంది. అక్కడ ఓ 50 మంది. ఇంకోవైపు ఇంటికి ఈశాన్య దిక్కున నాటు బాంబులు చుడుతూ 100 మంది. అవే డ్రెస్సులేసుకుని ఉన్నారు. లోపల విశాలమైన హాలు. ఎటు చూసినా కత్తులు, కొడవళ్ళు నిండిపోయే ఉంటుంది. తమ కుటుంబం రాజసం తెలిపే అమరవీరుల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఉంటూనే ఉంటాయి. ఇక ఈరోజు ఒక గొడవ ఉంది. 2 గుంపుల వారు తగువులు పెట్టుకుని తీర్పు కోసం నారప్పరెడ్డి ఇంటికి వచ్చారు. జనమంతా బయట వాకిట్లో ఉండి తీర్పు ఏమై ఉంటుందా అని గుసగుసలు అందరి నోట. అప్పుడే నడుచుకుంటూ రెడ్డప్ప వస్తుంటే అందరూ సైలెంట్ అయ్యారు. ఖద్దరు పంచి కట్టులో తెల్ల చొక్కా, దానిమీద పై పంచె, 6 అడుగుల ఎత్తులో 60 ఏళ్ల రెడ్డప్ప నోట్లో చుట్ట పెట్టుకుని, వయసు పెరిగింది కానీ ఒంట్లో పౌరుషం తగ్గలేదు. 2 చేతులు వెనక్కి పెట్టుకుని డీవీగా నడిచి వస్తున్నాడు. ఆయన వెనుకే బైరెడ్డి. అదే ఖద్దరు బట్టల్లో లుంగీ మడిచి చేతిలో వేట కత్తితో ఉన్నాడు. ఇక ఆ ఇద్దరిని చూసిన అందరి గుండెల్లో వణుకు పుట్టింది. ఏమైందిరా అని రెడ్డప్ప గంభీరమైన స్వరంకు అందరూ గజగజ వణుకుతున్నారు. ఇక 2 గుంపుల గొడవలు చెప్పి తీర్పు చెప్పమని రెడ్డప్పని అడిగారు. ఇక రెడ్డప్ప అందరికీ అనుకూలంగానే తీర్పు చెప్పాడు. ఆయనకు నమస్కారం చేసి వెళ్ళిపోయారు. నాయనా బో తిందువురా అని బైరెడ్డి పిలిస్తే, అట్నే వస్తున్నాను అని బాంబులు చుట్టేవారి వైపు చూశాడు. అందరూ లేచి నిలబడి దండాలయ్యా అని అన్నారు. ఆ చుట్టడం ఏందిరా, మీకంటే పిల్లకాయలే చక్కగా చుడతారు. బాంబు పెడితే అరచేతిలో ఇముడుకోవాలి అని అరిచి చెప్పాడు. మన్నించండి అయ్యా, ఇంకో తూరి ఇట్టా జరగదయ్యా అని అన్నాడు దండం పెడుతూ. కానివ్వండి అని లోపలికి వెళ్ళి నేల మీద కూర్చున్నాడు. వెనకే కొడుకు బైరెడ్డి కూడా. ఏమే అని అరిచాడు. పట్టు కలనేత చీరలో చీర కొంగును తల మీద వేసుకుని చేతిలో రాగి సంకటి ముద్దలు, నాటుకోడి పులుసు పట్టుకుని వచ్చింది మాణిక్యం. ఆలి ప్రేమగా పెడుతుంటే ఆనందంగా తినేశాడు.
చివరగా చేతిని కడుక్కుంటున్నాడు రెడ్డప్ప. సామి అని పిలిచింది. ఏందమ్మీ అని రెడ్డప్ప అంటే, యజ్ఞానికి సమయం ఆసనం అయ్యింది కదా, మనవణ్ణి పిలుద్దామా అని భయంగా అడిగింది. పెద్దోడా నువ్వేమంటావు అని బైరెడ్ని అడిగాడు. తల్లి ఆలి మాటకు ఎదురు చెప్పేదే లేదు ఆ ఇంట. తండ్రి కొడుకులిద్దరూ ఒకరు ముఖం ఒకరు చూసుకున్నారు. సరే వాడికిట్టమైతే రమ్మను, కానీ యాగం వాడు చెయ్యకూడదు కూడా, ఎందుకంటే ఆలి ఉండాలి కదా అని రెడ్డప్ప అంటే, పొద్దుగాల ఫోను నొక్కినాను, మనవు చేసుకుని ఆలీతో వస్తానని చెప్పినాడయ్యా అని తాతయ్య పెద్దయ్యతో మాట్లాడతా అని అన్నాడని చెప్పింది. సరే మరి కానివ్వండి. పెళ్ళికి తాతయ్యను పిలవాలని లేదా నీ మనవడికి అని అలకగా అంటే, ఏ తెల్లతోలు పిల్లనో చేసుకున్నాడమ్మా అని బైర్రెడ్డి అడిగాడు. ఏమో నాయనా వత్తారుగా చూద్దాంలే అని అంది ఆవిడ. మావయ్య గారు పెద్దబాబు లైన్లో ఉన్నాడు అని ఫోన్ పట్టుకుని వచ్చింది. బైర్రెడ్డి ఇంటిది భార్య జానకి. అత్తకు తగ్గ కోడలు తను. ఇక ఫోన్ తీసుకుని, ఏ మాదిరెడ్డి ఇండియా ఎప్పుడొస్తున్నావు అని అడిగాడు. బైర్రెడ్డి జానకికి 2 ఆడపిల్లలు, పెళ్లి చేసి అమెరికా పంపారు. సంపత్ అరుణ దంపతులకు ఒక కూతురు అమృతారెడ్డి, కొడుకు ఆదిత్యరెడ్డి ఆలియస్ ఆదిరెడ్డి. అది అమెరికాలోనే ఓన్లీ. ఈ పేరుతో మీకు ఒక కొత్త డౌట్ వస్తుందా? అదే సంజయ్ రత్నకవిక తెలుసు కదా, అర్జున్. ఇక పెద్దబాబు అంటే ఆదిత్య. రెడ్డప్ప ఇప్పుడు టెక్సైస్లో ఉన్న ఆదిత్యతోనే మాట్లాడుతున్నాడు. ఇక ఫోన్ మాట్లాడడం అయ్యాక జానకమ్మ అని ఫోన్ ఆమెకి ఇచ్చేశాడు. అత్తా కోడళ్ళు ఒకరు ముఖం ఒకరు చూసుకున్నారు. చెప్పండి అత్తయ్య గారు అని సైగ చేసింది జానకి. సరే అని తల ఊపారు. ఏమయ్యా అని అంది. ఏందేమి అని అడిగాడు రెడ్డప్ప. అది అది నసుకుతూ ఈ పండక్కు ఇంట ఆడబడుచుని పిలుద్దామా అని అన్నది అంతే. కొడుకులిద్దరూ బగ్గున మండారు. చింత నిప్పుల్లాంటి కళ్ళతో మాణిక్యం వైపు చూశారు. ఈ స్టోరీ ఇక నుంచి వేరేలా ఉంటుంది. అంటే అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ గురించి, చందన వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా తెలుస్తుంది మనకి ఈ కథలో. ఇక్కడ నుంచి స్టోరీ మొత్తం టర్న్ అవుతుంది. ఇది అసలు సీజన్ 2 ఎపిసోడు. ఇక నేను సీజన్ 2 నా ఫస్ట్ ఛానల్ మన మోటివేషన్ బై పీస్ఫుల్లో అప్లోడ్ చేస్తాను. దీని కంటిన్యూషన్. ఆల్రెడీ ఒక ఎపిసోడ్ అప్లోడ్ చేశాను, అందులో పోస్ట్ కూడా పెట్టాను. ఇప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఫస్ట్ ఛానల్లోకి తీసుకెళ్తుంది. ఇక రాజీ స్టోరీస్ వరల్డ్ ఈ ఛానల్లో మై డియర్ రావణ్ స్టోరీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో కంటిన్యూ రొమాంటిక్ బాస్ అనేది డైలీ 2 ఎపిసోడ్స్ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ మీకు నేను చెప్పేటప్పటికే ఇందులో రావణ్ స్టోరీ కంటిన్యూ అవ్వచ్చు. సో కాబట్టి అందులో స్టోరీ కంటిన్యూ చేస్తాను, ఇందులో న్యూ స్టోరీ అప్లోడ్ చేస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. ఇక స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక కంటిన్యూషన్ ఆ ఛానల్లో మటుకి రొమాంటిక్ బాస్ అనే స్టోరీలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇందులో రావణ్ స్టోరీ వస్తుంది, అది కూడా చూడండి. చాలా అంటే చాలా నచ్చుతుంది. నా సబ్స్క్రైబర్స్ని నేను దృష్టిలో పెట్టుకునే స్టోరీ చెప్తున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.